శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జగన్ పర్యటించబోతున్నారు. అపోలో జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును వైసీపీ అధినేత కలవబోతున్నారు. పోలీసుల ఆంక్షలతో కూడిన అనుమతిని ఇచ్చారు. నాలాలో గల్లంతైన బాలయ్య కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సీఎంసీ బృందాలు గాలిస్తున్నాయి. అయినా బాలయ్య ఆచూకీ దొరకడం లేదు. రెండో దశ పనులను తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా పరిశీలించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని మెట్రోలో ప్రయాణించారు. ఆయన తోటి ప్రయాణికులు, మహిళలు, పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 10th క్లాస్ స్టూడెంట్ ఘటనలో బిగ్ ట్వీట్. తన కొడుకుది ఆత్మహత్య కాదు అని, టీచర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని 5 రోజుల తర్వాత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్టరీ డెత్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కుంటాల, పుచ్చెర్ల, తెర్యాణి జలపాతాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బొగతా జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్న భద్రతా కారణాలతో అధికారులు ఎవరిని అనుమతించడం లేదు. ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ అయింది. పోలవరం, గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పోలీసుల సర్చింగ్ లో మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో 5.5 కోట్ల రూపాయల నగదు, 25 కేజీల గోల్డ్ లభ్యమైంది. ఇసుక మాఫియాపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మీనా మండల్ అనే వ్యక్తి ఇంట్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టడంతో ఈ సీన్ కనిపించింది.